నమస్తే నమస్కారం అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కొనిచివా జపనీస్ లో నమస్కారాన్ని ఇలాగే చెప్తారటండి. సో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఈ రోజు ఛాంపియన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పోటీ తత్వంతో మనకు వస్తున్నటువంటి కొంతమంది పిల్లల్ని పరిచయం చేస్తాను. వారితో మనం ఆడేద్దాం ఛాంపియన్ ద క్విజ్ షో. ఈ రోజు మన కంటెస్టెంట్స్ లో మొట్టమొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది రక్షిత. తన తల్లి భారతి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ రక్షిత. హాయ్, ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఫైన్. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th of Pioneer Concept School. అమ్మ నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి. ఏం టీచ్ చేస్తుంటారు? తెలుగు టీచర్ అండి. రక్షిత, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ రోజు ఎలా తయారయ్యొచ్చావు? మై మామ్. అమ్మేనంటావు, నీ బలం ఏ రకంగా? నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి, ఎలాంటి నర్వస్ ఫీలింగ్ ఉండొద్దు అని చెప్పింది. వెరీ గుడ్. కానీ అమ్మే నర్వస్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏమండి, ఏంటి సంగతి? మీరే కొంచెం నర్వస్ గా ఉన్నారు భారతి గారు. ఏం లేదండి, ఫస్ట్ టైం కదా, అందుకే నర్వస్ గా ఉంది. టీవీలో కనిపించడం ఫస్ట్ టైం అనా, మీ అమ్మాయి పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం అనా? రెండు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి ఇద్దరికి కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేయాలని, మీకు నర్వస్నెస్ టెన్షన్ తగ్గాలని కోరుకుంటూ మీ అమ్మాయి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హిందూపూర్ నుంచి వస్తున్నాడు విష్ణు. తల్లి నాగరత్న గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ విష్ణు. హాయ్. ఇంత పొడుగ్గా ఉన్నావేంటి విష్ణు? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th కే ఇంత పొడుగా? చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఈ మధ్య సాగావా ఇలాగా? ఈ మధ్య పెరిగావా? ఎక్కడ చదువుతున్నావు? నారాయణ టెక్నో స్కూల్ హిందూపూర్. ఓకే, నమస్తే నాగరత్న గారు. మీరేం చేస్తుంటారు? నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నాను, హిందూపూర్ బ్రాంచ్లో. వండర్ఫుల్ అమ్మా. అయితే మీ అబ్బాయికి మీరు ఛాంపియన్ అవ్వడానికి కావాల్సినటువంటి తర్ఫీదునంతా ఇచ్చారా? మీరు చూస్తూ ఉంటారా ఛాంపియన్? ఎస్ మేడం, డైలీ చూస్తాం మేము, ఇంట్లో అందరూ చూస్తాం మేడం. ఓకే, మీ అబ్బాయి ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేయాలన్న కోరిక ఎవరిదండి? నాదేనండి. ఓకే, తల్లి ప్రోత్సాహంతో తల్లినే బలంగా చేసుకుని వచ్చేసాడు విష్ణు. వాట్ యు సే విష్ణు? ఇట్స్ కరెక్ట్. ఇట్స్ కరెక్ట్. నాకు 10 points ఇచ్చే అయితే. ఓకే విష్ణు, ఆల్ ది బెస్ట్ యూ. నాగరత్న గారు, మీ అబ్బాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ తాడేపల్లిగూడ నుంచి రాబోతోంది అమృత. తల్లి భువనేశ్వరి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అమృత. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? 9th class మ్యామ్. ఇంకా ఎక్కడ చదువుతున్నావు కూడా చెప్పేసాయి. మాంటిసోరీ స్కూల్. నీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ రోజు కొంచెం తక్కువ ఉందా ఏమిటి? కొంచెం భయపడుతున్నట్టుగా కనిపిస్తున్నావు. ఎస్ మ్యామ్. నమస్తే అండి భువనేశ్వరి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ అమ్మాయి గురించి చెప్పండి అమ్మా. బాగానే చదువుతుందండి. ఇక ఇంట్లో అల్లరి చేస్తుందా? ఏం చేయదండి, తను చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. అదే రావడం దగ్గర నుంచి నేను గమనిస్తున్నా, బాగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. కానీ ఈ రోజు చాలా మంది పిల్లలతో పోటీ పడాలి కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండమని మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ఓరుగల్ల నుంచి వచ్చేస్తున్నాడు హర్షవర్ధన్. తల్లి రమగారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హర్ష హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఓకే, ఏం చదువుతున్నావు? 8th class. ఎక్కడ? సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్. హర్ష, నీ గురించి చెప్పమ్మా. I have confidence on my knowledge. ఇంకా ఏమేం చేస్తూ ఉంటావు? I'll read books and editing. ఏం ఎడిట్ చేస్తావు హర్ష? Photos, videos and audio clips. ఈ కళ, దీనిపై ఇంట్రెస్ట్ ఎలా కలిగింది నీకు? మా ఇంట్లో 4th class నుంచి కంప్యూటర్ ఉండడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. వండర్ఫుల్, ఆల్ ద బెస్ట్ యూ హర్ష. Thank you. అండ్ అమ్మ నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు రమగారు? హౌస్ వైఫ్ అండి. మీ అబ్బాయి చాలా ఫోటోలు అవి ఎడిట్ చేసేస్తూ ఉంటాడట, ఆడియో క్లిప్స్ ఎడిట్ చేస్తాడట. తనకు చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుండి. నేర్పించారా ఎక్కడన్నా? లేదండి, తనకి ఇంట్రెస్ట్. తన ఇంట్రెస్ట్ తో తనే నేర్చుకుంటున్నాడు. మరి ఇలాంటి పిల్లలకు కొంచెం ప్రోత్సాహం ఇస్తే అద్భుతమైన వండర్స్ చేసి చూపిస్తారండి. ఇంట్లో చేస్తామండి, వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేస్తారు. ఓకే అండి, మీ అబ్బాయికి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇలా రండి మదర్స్ దగ్గరికి.
మన నెక్స్ట్ కంటెస్టెంట్ నంద్యాల నుంచి వస్తోంది ప్రియాంక తల్లి రతన్ దేవి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రియాంక. హాయ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ ఆఫ్ కేశవరెడ్డి స్కూల్, బాలాజీ కాంప్లెక్స్. నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు. ఈరోజు ఛాంపియన్ ఎవరు? మీ ఓన్లీ. వండర్ఫుల్. మీ అమ్మగారు నీతో వచ్చారు. ఆవిడకి తెలుగు రాదు కదా? యా. మీది ఏ రాష్ట్రం? రాజస్థాన్. రాజస్థాన్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు అంటే ఏదన్నా తండ్రి ఉద్యోగం మీదనా లేకపోతే ఫాదర్స్ హ్యాస్ బిజినెస్. నాన్నగారి బిజినెస్ వల్ల మీరు ఇక్కడ వరకు వచ్చారు. మరి నువ్వు తెలుగు ఎలా నేర్చుకున్నావు? ఐ వాజ్ బోర్న్ హియర్ ఓన్లీ, నంద్యాల. ఓకే, ఇక్కడే పుట్టావు కాబట్టి నీకొచ్చు. रतन देवी जी नमस्ते. नमस्ते. आपकी बेटी जो है अच्छा तेलुगु बोल लेती है, आप थोड़ा तेलुगु बोलते हैं? जरूरत नहीं पड़ती तेलुगु की। अच्छा, तो आप नंदियाल में रहते हो तो कोई आपसे तेलुगु घर पे है हिंदी बोलते हैं बच्चे सबको। ओके, सारे हिंदी में बोलते हैं तो आपकी तो गुजारी हो जाती है यहाँ पर बिजनेस कैसे होता होगा जो आप तेलुगु में बात करना पड़ता है ना? नहीं, सेठ बस संभालता है, मुझे जरूरत नहीं पड़ती कैसे। ठीक है, आपकी बेटी के बारे में बोलिए, कैसी है बच्ची? अच्छी है, अच्छी पढ़ाई करती है तो अच्छा से लगती है। अच्छा, वेरी गुड. आज आपकी बेटी के लिए आप ब्लेसिंग्स दीजिए, बेस्ट ऑफ लक बोल के अपने मदर्स पोडियम के पास आ जाइए. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఏం జరుగుతుంది? ఈ పాంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్న వస్తుంది. నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి. ఎవరి ప్రశ్న వాళ్ళకి ఇచ్చేస్తాను. ప్రశ్నకి సంబంధించిన 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ అనుకున్నది చెప్పండి. అది కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ అయితే -5 తీసేసుకుంటాను మీ దగ్గర నుంచి నేను. ఒకవేళ డౌట్ వస్తే మీరు మదర్స్ హెల్ప్ లైన్ ఉపయోగించుకోవచ్చు. మీ అమ్మని ఇక్కడ హెల్ప్ లైన్ లాగా అడిగి సమాధానం తెలుసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. షల్ వి స్టార్ట్? రక్షిత ఫ్రమ్ హైదరాబాద్, నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ? ఓకే, నీ ప్రశ్న. మన దేశంలో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయింది ఎవరు? నీ ఆప్షన్స్: ఏ నరేంద్ర మోడీ, బి రాజీవ్ గాంధీ, సి విపి సింగ్, డి ఐకే గుజరాల్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. రక్షిత వాళ్ళ అమ్మగారిని హెల్ప్ అడుగుతోంది. భారతి గారు, మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతోంది. राजीव गांधी। రాజీవ్ గాంధీ. అమ్మ ఏదంటే అదేనా? ఎస్. డౌట్ లేదా? మళ్ళీ చూడు, అమ్మకే డౌట్ ఉన్నట్టుంది. అమ్మ టెన్షన్ పడుతుంది కదా ప్రతిసారి. ఎస్. అమ్మ తత్వమే అంత అంటావా? నేను కూడా రాజీవ్ గాంధీ అని అనుకుంటున్నాను. రక్షిత, నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. విష్ణు ఫ్రమ్ హిందూపూర్, మరి నీ ఖాతా ఓపెన్ చేస్తావు లేదా చూద్దామా? రెడీ? నీ ప్రశ్న: మహాభారతంలో అశ్వత్థామ హతః అని గట్టిగా, కుంజరః అని మెల్లగా ఎవరు చెప్పారు? నీ ఆప్షన్స్: ఏ సహదేవుడు, బి అర్జునుడు, సి భీముడు, డి ధర్మరాజు. ధర్మరాజు. ఇక్కడ అమ్మ హెల్ప్ అవసరం లేదు, నీకు కాన్ఫిడెంట్ గా ఉన్నావు. మరి కుంజరః అని చెప్పినట్టు మెల్లగా ఎందుకు చెప్తున్నావు? గట్టిగా చెప్పు. ధర్మరాజు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ దే. అమృత ఫ్రమ్ తాడేపల్లిగూడెం, నీకోసం ప్రశ్న. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరు మీద అవార్డు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమిటి? నీ ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి రాజస్థాన్, డి గుజరాత్. మదర్స్ హెల్ప్. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ తెలియదు తెలియదట. అమృత, ఏం చేద్దాం? గుజరాత్ మ్యామ్. గుజరాత్ అనుకుంటున్నావు? ప్లీజ్. గుజరాత్ ఇస్ ది రాంగ్ ఆన్సర్ తల్లి. -5 దేర్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది లతా మంగేష్కర్ గారి పేరు మీద అవార్డ్. హర్షవర్ధన్ ఫ్రమ్ వరంగల్, రెడీ? రెడీ. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. నువ్వేం చేస్తావో చూద్దాం. రైల్వే టర్మినాలజీలో RAC లో సి అంటే ఏంటి? నీ ఆప్షన్స్: ఏ కంపార్ట్మెంట్, బి కన్సెషన్, సి క్యాన్సలేషన్, డి కన్వేయన్స్. మదర్ హెల్ప్. మదర్స్ హెల్ప్. అమ్మ తెలియదు మేడం। ఏం చేద్దాం? రమ్మగారికి తెలియదట. హర్ష, కన్వేయన్స్. కన్వేయన్స్ అనుకుంటున్నావు? ఫిక్స్? ఫైనల్? సారీ హర్ష, కన్వేయన్స్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. రిజర్వేషన్ అగెయిన్స్ట్ క్యాన్సలేషన్. సో -5. ప్రియాంక ఫ్రమ్ నంద్యాల, గెట్ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్. నీ ప్రశ్న: మహాత్మా గాంధీ సమాధి పేరు ఏంటి? నీ ఆప్షన్స్: ఏ విజయ్ ఘాట్, బి రాజ్ ఘాట్,
सी शक्ति स्थल, डी शक्ति 1। राजघाट। पक्का? या मम्मी से पूछना नहीं है क्या? रतन जी आपको मौका नहीं दे रही है बेटी? जो बेटी को पसंद है मुझे मालूम नहीं है। आपको पता नहीं है, जो नहीं बेटी मालूम। बोलेगी वही है। वही है। ठीक है ప్రియాంక, అమ్మ నీకు లిబర్టీ ఇచ్చేసి అరేంజ్ చేస్తావు. राजघाट। రాజ్ఘాట్. या రైట్ ఆన్సర్ ప్రియాంక, 10 పాయింట్స్. మొదటి రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, విష్ణు ఫ్రమ్ హిందూపూర్ 10 పాయింట్స్, ప్రియాంక ఫ్రమ్ నంద్యాల 10 పాయింట్స్, అమృత ఫ్రమ్ తాడేపల్లిగూడెం -5, హర్షవర్ధన్ ఫ్రమ్ వరంగల్ -5. మన ముందున్నారు ఛాంపియన్ కావాలనే కోరికతో స్టూడెంట్స్. వారితో ఆడేద్దాం నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ చూపించడం జరుగుతుంది. ఆ పిక్చర్స్ కి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి సమాధానం చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్ ఇస్తాను, రాంగ్ ఆన్సర్ అయితే -5 తీసేసుకుంటాను. నో మదర్స్ హెల్ప్, ఇక మీకు అవకాశం లేదు. అప్కా మౌకా ఖతం హో గయా. మీరు జస్ట్ చూసి చప్పట్లు కొట్టి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసేసేయండి. ఓకే, మీ మొదటి చిత్రం స్క్రీన్ పై. ఓకే, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈ పారిశ్రామికవేత్త పేరేంటి? బజర్స్ చాలా ప్రెస్ అయ్యాయి, కానీ ముందుగా ఎవరు ప్రెస్ చేశారో చూద్దాం. హర్షవర్ధన్ ఫ్రమ్ వరంగల్. ఎన్ నారాయణమూర్తి. ఎన్ నారాయణమూర్తి. ఎన్ఆర్ నారాయణమూర్తి ఈస్ ది రైట్ ఆన్సర్. హర్షవర్ధన్ 10 పాయింట్స్ there. Here comes the next picture. పిక్చర్ చూశారు కదా? ఈ ఫోటోలోని పారిశ్రామికవేత్త ఏ సంస్థకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు? హర్షవర్ధన్. విప్రో. విప్రో అండ్ ఆయన పేరు అజీం ప్రేమ్జీ. హర్షవర్ధన్ 10 పాయింట్స్ there. గుడ్ జాబ్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం రాబోతోంది. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ ద పిక్చర్. చూసారు కదా? ఈ చిత్రంలోని ఇండస్ట్రియలిస్ట్ తండ్రి పేరేంటి? బజర్ ముందుగా ప్రెస్ చేసింది విష్ణు. ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ. ఆయన ఎవరనుకుంటున్నావు? అనిల్ అంబానీ. అనిల్ అంబానీ అండ్ ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ ఇస్ ది రైట్ ఆన్సర్. ఒకసారి స్కోర్స్ చూద్దాం. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత విష్ణు ఫ్రమ్ హిందూపూర్ 20 పాయింట్స్, హర్షవర్ధన్ ఫ్రమ్ వరంగల్ 15 పాయింట్స్, రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, ప్రియాంక ఫ్రమ్ నంద్యాల 10 పాయింట్స్ అండ్ అమృత ఫ్రమ్ తాడేపల్లిగూడెం -5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. ముచ్చటగా మూడో రౌండ్, లిటరేచర్. లిటరేచర్ లో మీకు కొన్ని పదాలు ఇస్తాం. ఆ పదాలకు సంబంధించిన అక్షరాల్లో ఖాళీలు ఉంటాయి. ఖాళీలకు సంబంధించి ఒక్కొక్క లెటర్ నేను రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు 50 పాయింట్స్ మీరు గెస్ చేయగలిగితే, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్ అండ్ లాస్ట్ లెటర్ 5th లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్ మీ సొంతం అయిపోతాయి. అండ్ ఎక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. ప్రతి పదానికి సంబంధించి ఒక క్లూ చెప్తాను. ఆ క్లూ ఆధారంగా మీరు వర్డ్ ని గెస్ చేయాల్సి ఉంటుంది. రెడీ ఫర్ లిటరేచర్? మీ మొట్టమొదటి పదం రాబోతోంది. 11 lettered word on the screen please. Let's reveal letter number 8. నాకు మార్క్స్ కరెక్ట్ గా వేయలేదు. ఇది మీ క్లూ అండ్ ఇప్పుడు చెప్పగలిగితే 50 పాయింట్స్. రక్షిత ఫ్రమ్ హైదరాబాద్. कैलकुलेशन। మార్క్స్ సరిగ్గా వేయలేదు, క్యాలిక్యులేషన్. సో అక్కడ నువ్వు అనుకున్నటువంటి క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ, -5 రక్షిత. ఈసారి 40 పాయింట్స్ కోసం మీకు ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 3. నాకు మార్క్స్ కరెక్ట్ గా వేయలేదు. $40 points కి nobody is trying. నాకు మార్క్స్ కరెక్ట్ గా వేయలేదు. ఓకే, 40 points కి టైం అయిపోయింది. లెట్స్ రివీల్ నెక్స్ట్ లెటర్ ఫర్ 30 points. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 5. నాకు మార్క్స్ కరెక్ట్ గా వేయలేదండి. 30 points if you can guess it right. ఓకే, 30 points కి టైమ్ అప్. 20 points కోసం ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 1. అమృత. रिवॉल्यूशन। రీవాల్యుయేషన్.
Revaluation is the correct answer, Amrita. 20 points to you there. ఈసారి వస్తున్న పదంలో ఉన్నాయి 9 అక్షరాలు. ఆ పదం స్క్రీన్ పై చూద్దాం. 9 అక్షరాల ఈ పదంలో ముందుగా రివీల్ చేస్తున్నాం లెటర్ నెంబర్ 5. ఇప్పుడు నేను ఇస్తున్నాను క్లూ. మేము అధికారంలోకి వస్తే నో ట్యాక్సెస్. మేము అధికారంలోకి వస్తే నో ట్యాక్సెస్. ఇది 9 అక్షరాల పదం. లెటర్ నెంబర్ 5 లో ఉంది పి. ఓకే, 50 points కి టైమ్ అప్. లెట్స్ రివీల్ నెక్స్ట్ లెటర్ ఫర్ 40 points. లెటర్ నెంబర్ 2. మేము అధికారంలోకి వస్తే నో ట్యాక్సెస్. ఓకే, 40 points కి టైమ్ అప్. 30 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఈసారి చెప్పగలరేమో చూద్దాం. లెట్స్ రివీల్ లెటర్ నెంబర్ 4. ఓకే, ఐ సీ బజర్. ముందుగా ఎవరు ప్రెస్ చేశారు? ప్రియాంక. ఎగ్జామ్షన్. ఎగ్జామ్షన్ కరెక్ట్ కాదో చూద్దాం, బట్ ఒకసారి స్పెల్ చేయి. EXEMPTION. ప్రియాంక, దట్స్ ది రైట్ ఆన్సర్. ఎగ్జామ్షన్, ట్యాక్స్ ఎగ్జామ్షన్ కదా. సో వి గివ్ ఇట్ టు యూ అండ్ దట్ ఇస్ 30 points. లిటరేచర్ లో మరొక పదం మిగిలింది. ఆ పదం మీ స్క్రీన్ పై వచ్చేస్తోంది. 9-lettered వర్డ్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ముందుగా ఒక లెటర్ రివీల్ చేద్దాం. లెట్స్ రివీల్ లెటర్ నంబర్ 9. ఈ క్లూ తర్వాత ఎవరైనా చెప్పగలిగితే 50 points వస్తాయి. లెట్స్ సీ హూ విల్ గెట్ ఇట్. సావధాన్. అటెన్షన్. బజర్ ఏదమ్మా? అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? విష్ణు. అటెన్షన్. అటెన్షన్ spell please. ATTENTION. Attention is the correct answer, Vishnu. 50 points there. Priyanka, rule of the game enti? Buzzer press chesi answer cheppali. Kani ఏది ఫాస్ట్ గా వర్క్ చేసింది మూడిట్లో? 1, 2, 3 లో ఇది ముందు పని చేసేసింది. సో యూ హ్యావ్ లాస్ట్ సమ్ వాల్యుబుల్ పాయింట్స్ దే. దట్స్ ఓకే. రౌండ్ పూర్తయిపోయింది. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. విష్ణు ఫ్రమ్ హిందూపూర్ 70 points. ప్రియాంక ఫ్రమ్ నంద్యాల్ 40 points. అమృత ఫ్రమ్ తాడేపల్లిగూడెం 15 points. హర్షవర్ధన్ ఫ్రమ్ వరంగల్ 15 points. అండ్ రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ 5 points. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. స్కోర్లు ఏ రకంగా పరిగెడతాయో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది లాస్ట్ అండ్ ది డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ వెళ్ళిపోతాయి. కానీ ప్రమాదం ఏంటంటే ఈచ్ క్వశ్చన్ కి ఉన్నటువంటి పాయింట్స్ లో రాంగ్ ఆన్సర్ చెప్తే సగం పాయింట్స్ వెళ్ళిపోతాయి. మొదటి ప్రశ్న మీకు ఇస్తుంది 20 points. కరెక్ట్ ఆన్సర్ చెప్తే, రాంగ్ ఆన్సర్ చెప్తే -10 points. రెండో ప్రశ్న మీకు ఇస్తుంది 40 points. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే కట్ అయిపోతాయి 20 points, -20. అండ్ థర్డ్ క్వశ్చన్ విల్ గివ్ యూ 60 points. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 points. కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 points. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. రన్ రాజా రన్ లో 20 points క్వశ్చన్ మీ ముందుకు వస్తుంది. ప్రస్తుతం మన దేశ ఉపరాష్ట్రపతి ఎవరు? విష్ణు ఫ్రమ్ హిందూపూర్ 5, 4, 3, 2. Vishnu, time up. Sorry, I can't give it to you. Mohammad Hamid Ansari is the correct answer. -10. All right, Vishnu, నీ దగ్గర 70 points ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోగలిగావు -10. బట్ ఇంకా ముందు వచ్చేటువంటి క్వశ్చన్స్ లో ఇలాంటి రిస్క్ చేస్తే చాలా పెద్ద స్కోర్ బోర్డ్ నుంచి వెళ్ళిపోతుంది. యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. నెక్స్ట్ రాబోతున్న క్వశ్చన్ కెన్ గివ్ యూ 40 points. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. వైష్ణోదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? విష్ణు. జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. విష్ణు 40 points there. Here comes the question for 60 points. Wrong answer అయితే -30. జాగ్రత్తగా చెప్పండి. అరంగేట్రం అనే మాట ఏ భాషకు సంబంధించింది? హర్ష. తమిళ్. రిస్క్ తీసుకున్నావా?
ఏమనిపించింది నీకు లోపల? అంటే గో ఫర్ ఇట్, పోతే పోతాయి 30 లేకపోతే వస్తాయి 60 అనుకున్నావా? డాన్స్ ఫామ్ ఫేమస్ భరతనాట్యం కదా, భరతనాట్యం ఎక్కువ తమిళనాడులో ప్రాక్టీస్ చేస్తాను. లాజికల్ గా వెనక్కి వెళ్ళావు. అరంగేట్రం డాన్స్ కి సంబంధించింది. డాన్స్ అంటే భరతనాట్యం గుర్తొచ్చింది, భరతనాట్యం అంటే తమిళనాడు గుర్తొచ్చింది, అండ్ తమిళనాడు నీకిచ్చేసింది 60 పాయింట్స్. హర్ష కరెక్ట్ ఆన్సర్. సో నీ స్కోర్ అయిపోయింది 75 పాయింట్స్ అండ్ ప్రియాంక నిన్ను దాటేశాడు హర్ష. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఇస్తుంది 80 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ అయితే 80 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -40. సో జాగ్రత్తగా ఆడండి. విష్ణు, ఇప్పుడు 80 పాయింట్స్ వస్తే 180 అవుతుంది నీ స్కోర్. మంచి లీడ్ లోకి వెళ్ళిపోవచ్చు. రక్షిత 80 నీకు వస్తే ఎంత అవుతుంది స్కోర్? 85. 85 తోటి నువ్వు సెకండ్ ఇన్ లీడ్ లోకి వచ్చేసే అవకాశం ఉంది. అమృత 80 పాయింట్స్ నీకు వస్తే 95 పాయింట్స్ తో సెకండ్ లీడ్ లోకి వచ్చేయచ్చు. అండ్ హర్ష విష్ణుని దాటడానికి నీకు ఒక అవకాశం వస్తుంది. అండ్ ప్రియాంక 120 అవుతుంది నీ స్కోర్. అందరికీ అవకాశం ఉంది. ఎవరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో చూద్దాం. 80 పాయింట్స్ క్వశ్చన్ మీ వైపు వస్తుంది. -40 అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి. హియర్ కమ్స్ ద క్వశ్చన్. ఏ దేశమేగినా ఎందు కాలినినా ఈ గేయం ఎవరు రాశారు? విష్ణు. గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు ఇస్ ది రాంగ్ ఆన్సర్. సారీ, -40. రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు. ఇట్స్ నాట్ గురజాడ అప్పారావు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా. రక్షిత చెప్పినానా? ఏ దేశం ఎగినా ఎందుకాలీడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదరైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం. ఇప్పుడు రాబోతోంది 100 పాయింట్స్ క్వశ్చన్. హర్షవర్ధన్ లీడ్ లో ఉన్నాడు ఇప్పుడు 75 పాయింట్స్ తోటి. 100 పాయింట్స్ వస్తే 175 తో ఇప్పుడు నువ్వు ఛాంపియన్ అయ్యే అవకాశం నీ చేతిలో ఉంది. ప్రియాంక ఫ్రమ్ నంద్యాల 100 పాయింట్స్ వస్తే 140 తో ఛాంపియన్ నువ్వే అవ్వచ్చు. అమృత 100 పాయింట్స్ వస్తే 115 పాయింట్స్ తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. అండ్ విష్ణు పోయిని ఎలాగూ పోయిని అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. 100 పాయింట్స్ వస్తే 160 తో నువ్వే ఛాంపియన్ అవుతావు. రక్షిత యూ ఆల్సో హ్యావ్ ఎ ఛాన్స్. 5 ఉన్నాయని బెంగపడకు. ఈ ఒక్క క్వశ్చన్ కొట్టు, 105 తో నువ్వు గెలుచుకుంటావు ఛాంపియన్ టైటిల్. ఆర్ యు రెడీ? ఎస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో విన్నర్ ని డిసైడ్ చేసే ప్రశ్న. రన్ రాజా రన్ లో లాస్ట్ క్వశ్చన్, 100 పాయింట్స్ క్వశ్చన్. డిసెంబర్, జనవరి ఈ 2 నెలల్లో కలిపి మొత్తం ఎన్ని రోజులున్నాయి? రక్షిత ఫ్రమ్ హైదరాబాద్ 62. 62. And 62 is the right answer. 100 points, Rakshita. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రక్షిత ఫ్రమ్ హైదరాబాద్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈ పిల్లలందరికీ ఈటీవీ అందిస్తోంది ఛాంపియన్ సర్టిఫికేట్స్. ప్రియాంక, ఐఎమ్ ఇంప్రెస్డ్. చాలా బాగా పర్ఫామ్ చేశావు, చాలా మంచి ఆన్సర్స్ చెప్పావు. కంగ్రాచులేషన్స్. ఎస్ హర్షవర్ధన్, సడన్ గా దూకేవు రంగంలోకి పులిలాగా. కంగ్రాచులేషన్స్. అమృత, కంగ్రాచులేషన్స్. ఇంకొంచెం స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆల్ ది బెస్ట్. విష్ణు, టాల్ మ్యాన్, ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు రక్షిత ఫ్రమ్ హైదరాబాద్. వెరీ గుడ్ రక్షిత. ఈ రోజు ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. వెల్ డన్. 5 పాయింట్ల నుంచి 105 పాయింట్లకు వచ్చావు. ఏమి నీ ధైర్యం? మా మమ్మీ. అండ్ నేను నిన్ను కలుసుకుంటాను సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు అండ్ ట్రోఫీ గెలుచుకునే అవకాశంలో మిగతా ఛాంపియన్స్ తో నువ్వు పోటీ పడాలి. కానీ అక్కడ ఇలా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చూస్తానంటే కుదరదు. ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా మొదటి నుంచి దూకుడుగా ఉండాలి.
అమ్మ మీకేమనిపించింది వాళ్ళు మీ పాప పర్ఫార్మెన్స్ చూసి? ఫస్ట్ అయితే మధ్యలో చాలా బాధ అనిపించింది, తర్వాత ఏం చెప్పలేదని, తర్వాత లాస్ట్ కొంచెం సంతోషంగా. రైట్. సో ఇప్పుడు మీరేం చేయాలంటే నెక్స్ట్ తను కనిపించబోయేటువంటి ఎపిసోడ్లో చాలా మంది ఛాంపియన్స్తో పోటీ పడాలి కాబట్టి ముందు మీరు ధైర్యంగా ఉండాలి, ఆ తర్వాత మీ అమ్మాయికి కాన్ఫిడెంట్గా ఉండడం నేర్పించాలి. మాటిస్తారా మరి? వీరిని నేను కలుసుకుంటాను సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల ప్రైజ్ మనీ అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకునేటువంటి ఆ క్విజ్ షోలో. ఆల్ ది బెస్ట్ టు యు తల్లి. సీ యు సూన్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇలాంటి మరికొంతమంది ఛాంపియన్స్ తో తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుంటాం. నమస్తే.